వెల్కమ్ టు వార్త. నేను దేవా. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ సీటుకి అయితే మాత్రం మీనాక్షి నటరాజన్ నామినేషన్ వేసిన నేపథ్యంలో తిరస్కరణకు గురైంది. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి నకిరేకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు వేముల వీరేశం గారు ఉన్నారు. చెప్పండి సార్, మీనాక్షి నటరాజన్ రాజ్యసభ అంటే నామినేషన్ తిరస్కరించడం పట్ల కుట్రకోణం దాగుందని మీరు ఆరోపిస్తున్నారు. అంటే ఎంతవరకు నిజమంటారు? 100% కుట్రనే దాగుంది. మీనాక్షి నటరాజన్ నామినేషన్ని తిరస్కరించడానికి వాళ్ళు చూపిస్తున్నటువంటి రీజన్ అనేటువంటి అది రీజనే కాదు. ఎవరో ప్రైవేటు కంప్లైంట్ వేసి నోటీస్ ఇచ్చిండ్రు అనేటువంటి దాన్ని, అది ఎఫ్ఐఆర్ అయ్యి ఎఫ్ఐఆర్లో కేసులో తను ముద్దాయి అయి ఉంటే కేసు సంబంధించినటువంటి డీటెయిల్స్ చెప్పకుండా ఉంటే అది మిస్టేక్ అవుతుంది. కాబట్టి ప్రైవేటు వ్యక్తి ప్రైవేటు కంప్లైంట్ కూడా నాకు సమాచారం ఇవ్వలేదు, పలానా వాళ్ళను పార్టీ నుంచి తొలగించనేటువంటిది అంశం. కాబట్టి అంశాన్ని చిల్లి అంశాన్ని బేస్ చేసుకొని తొలగించడం అంటేనే మీనాక్షి నటరాజన్ లాంటి గొంతు రాజ్యసభలో వినిపిస్తే ఒక బలమైనటువంటి ప్రజా సమస్యలపైన బలమైనటువంటి వాదన వినిపించగలుగుతుంది. ఈ దేశంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం యొక్క లోపాలని, ప్రభుత్వ తీరును ఎండగడుతుంది అనేటువంటి ఒక భయంతో కుట్రపూరితంగా కుట్రబుద్ధిగా చేసినటువంటి చర్య తప్ప దాంట్లో వాస్తవం లేదనేటువంటి నాకు ఉన్నటువంటి అభిప్రాయం. అంటే బీజేపీ నేతలు మాత్రం బీజేపీ హయాంలోనే మహిళలకు పెద్దపీటని మొదటి నుంచి చెప్పుకుంటాను వస్తున్నారు. కానీ ఈ సందర్భాన్ని బట్టి ఎట్లా చూడొచ్చండి? బీజేపీ మహిళా వ్యతిరేకమైనటువంటి పార్టీ, మహిళల పట్ల వివక్షతతో ఉన్నటువంటి పార్టీ అనేటువంటి ఇదే ఒక స్పష్టం. మహిళా రిజర్వేషన్ బిల్లు మీద గగ్గోలు పెడుతున్నటువంటి వీళ్ళు ఒక మహిళ నామినేషన్ని తిరస్కరించడానికి ఎంత కుట్రపూరితమైనటువంటి, ఎంత దుర్బుద్ధితో చేసిరు అనేటువంటిది ఇదే ఒక నిదర్శనం. ఒక గాంధేయవాది, ఒక నిజాయితీపరురాలు, ఏ ప్రలోభాలకు లొంగనటువంటి వ్యక్తి, ఈ దేశం కోసం, దేశ ప్రజల కోసం గాంధేయవాదంలో శాంతియుతంగా ప్రజల పక్షాన్ని నిలబడేటువంటి వ్యక్తి, అట్లాంటి వ్యక్తిని అడ్డుకుంటున్నారంటే వాళ్ళు మహిళా రిజర్వేషన్ బిల్లు అనేటువంటిది వాళ్ళ ఎలక్షన్ల కోసం, రాజకీయ అవసరాల కోసం తప్ప చిత్తశుద్ధి లేదు అనేటువంటి ఇది ఒక నిదర్శనం. అంటే సోషల్ మీడియాలో మాత్రం నామినేషన్ తిరస్కరణకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కొంతమంది ఉన్నారని ఆరోపిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఈ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు రాష్ట్రంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, లీడర్షిప్ అందరం కూడా దీదీ అని చెప్పేసి చాలా గొప్పగా గౌరవించుకుంటాం. ఆమెను స్ఫూర్తిగా తీసుకుంటాం. ఆమె మాట్లాడుతున్నటువంటి తీరు, ఆమె నిజాయితీని మేము ఒక ఆదర్శంగా తీసుకుంటాం. కాబట్టి ఆమె గొప్ప స్థానంలో, ఉన్నతమైన స్థానంలో ఉంటే ఈ దేశంలో పార్టీకి, గాంధీ కుటుంబానికి ఒక మంచి కాంట్రిబ్యూషన్ ఇస్తుంది అనేటువంటి నమ్మేటువంటి వ్యక్తి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వం. కాబట్టి కుట్ర చేసింది వాళ్ళు, ఇలా సీట్ చోరికి పాల్పడ్డది వాళ్ళు. సీట్ చోరికి పాల్పడటంతో పాటు, కుట్ర చేయడంతో పాటు మొట్టమొదట వాళ్ళ ఆర్ఎస్ఎస్ గ్రూపులలోనే దీన్ని షేర్ చేసినటువంటి వాళ్ళు. అక్కడి నుంచి కుట్ర స్టార్ట్ అయింది, అక్కడి నుంచి నేర ప్రవృత్తి స్టార్ట్ అయింది. ఆ నేర కోణం నుంచి ఆ నేరాన్ని దేశంలో అందరూ వ్యతిరేకిస్తారు, మహిళలు చిత్కరిస్తారు. ఒక నిజాయితీ పరురాలని ఇట్లా చేస్తారా అనేటువంటి ఒక అపవాద వాళ్ళ మీద వస్తుంది. కాబట్టి ఇతరుల మీద నెట్టేయటం అనేది పరిపాటిగా మారింది. వాళ్ళకి కావాల్సింది ఈ దేశంలో ఏకనాథ్ సిండేలు కావాలి, వాళ్ళకి కావాల్సింది అనేక రకాల పద్ధతుల్లో ప్రలోభాలకు లోనయ్యేటువంటి వాళ్ళు కావాలి తప్ప మీనాక్షి నటరాజన్ లాంటి నిజాయితీ పరులు వాళ్ళకి అక్కర్లేదు. కాబట్టి వాళ్ళు చేస్తున్నటువంటి ఒక తప్పుడు అబద్ధ ప్రచారం, ఆ అబద్ధ ప్రచారానికి ఇక్కడ పింక్ మీడియా, పింక్ వ్యక్తులు కూడా తోడవుతారు. కాబట్టి అదంతా సత్యదూరమైనటువంటి. ఫైనల్గా మీనాక్షి నటరాజన్ రాబోయే రోజుల్లో రాజ్యసభలో అడుగు పెట్టనుందంటారు? 100% మీనాక్షి నటరాజను ప్రజల గొంతుగా, ప్రజల వాయిసు, నిజాయితీ పరురాలు, నిబద్ధతతో కూడుకున్నటువంటి నాయకురాలు. డెఫినెట్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయస్థానం ద్వారా తనకు న్యాయం జరుగుద్ది అనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసం ఉన్నది మాకు. చూసారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో రాజ్యసభలో కనుక న్యాయ పోరాటం చేసి మరి మీనాక్షి నటరాజన్ రాజ్యసభలోకి అడుగు పెట్టిస్తామని అయితే మాత్రం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం చెప్పుకొచ్చారు. కార్తీక్తో దేవా, వార్త, హైదరాబాద్.